ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నిన్న పరకామణి చోరీ కేసులో హైకోర్టు కామెంట్స్ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత తన కామెంట్స్ని పునరాలోచించుకోవాలనే పదం కొద్ది సాఫ్ట్గా చెప్తున్నా. నిజానికి ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా ఇంతకంటే గట్టిగా చెప్పాలి నిజానికి. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, ఒక పార్టీకి అధినేత కదా, ఇక చెప్పలేకపోతున్నా. ఆయన రియలైజ్ కావాలి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరకామణి చోరీ అనేది కేవలం దొంగతనం కాదు, నేరం మాత్రమే కాదు, అంతకు మించి అని చెప్పింది. దొంగతనం నేరం మాత్రమే కాదు, అంతకు మించి అని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చివరి ప్రెస్ మీట్లో, తను పెట్టిన చివరి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు? పరకామణి అనేది ఒక చిన్న దొంగతనం, $9 అంటే 72,000, 72,000 దొంగతనం చేసిందని పెద్ద నేరంగా చూపిస్తున్నారు అని చెప్పారు. అసలు $9 72,000 ఏందో నాకు అర్థం కాలే. $9 72,000 అట. ఏ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి? భారతదేశంలో అయితే కాదు. ఏ దేశంలో $9 72,000? పరకామణి దొంగతనం జరిగిన నాడు $9 విలువ కేవలం $810, కొద్దిగా అటు ఇటుగా మన కరెన్సీలో. మరి 72,000 $9 ఎక్కడైనాయి? జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దేశాల్లో బిజినెస్ ఉంటాయి కాబట్టి మరి ఆ దేశాల్లో ఏమైనా $9 = 72,000 ఏమో నాకు తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే 9 నోట్లు, ఒక్కొక్క నోటు విలువ $100, అంటే మొత్తం $900. $900 విలువ 72,000. ఆనాటి లెక్కలు మన కరెన్సీ 72,000. 72,000 దొంగతనం చేసినట్టు కేసు నమోదైంది అనేది చెప్పాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ రాయటంలో పొరపాటు జరిగిందా, రాసిందా, నేను అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందా తెలియదు నాకు. సరే, తప్పుగా చెప్పారేమో, అది ఒకసారి వదిలేద్దాం. కానీ ఈ 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్ల రూపాయలు ప్రభుత్వ వాల్యూలో, మార్కెట్ వాల్యూలో, అంటే బయట ఓపెన్ మార్కెట్లో 40 కోట్ల రూపాయల ఆస్తిని దేవుడికి రాసిచ్చి కేసును రాజీ పడ్డాడు. 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 40 కోట్ల రూపాయల ఆస్తిని ఎలా రాసి ఇవ్వగలిగాడు? 40 కోట్ల రూపాయల ఆస్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అతని తాతలు తండ్రుల నుంచి అతనికి ఆస్తి ఉంది అనుకుందాం. 40 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాడు దేవుడి దగ్గర 72,000 సొమ్ముకి ఆశపడతాడా? మళ్ళీ పైగా ఈ మధ్య వైసీపీ వాళ్ళు ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎవరైతే దొంగతనం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఏదో కేబుల్ వ్యాపారం ఉందంట, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందంట. దానివల్ల అతనికి 40 కోట్ల రూపాయల ఆస్తి వచ్చిందంట. మరి అన్ని వ్యాపారాలు ఉన్నవాడికి, అంత డబ్బు వచ్చేవాడికి అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంప్లాయీగా చేసే అవసరం ఎందుకు వచ్చింది? కేవలం ఒక 40,000 కోసం పనిచేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్ని లాభాలు, అంత సంపద వచ్చేవాడికి ఓకే, దేవుడి మీద ప్రేమతో సేవ చేద్దామని టీటీడీ ఎంప్లాయీగా ఉన్నాడు అనుకుందాం. అలా ఉన్నవాడు 72,000 దొంగతనం చేస్తాడా దేవుడి సొమ్ము? ఏ రకంగా చూసినా లాజిక్ కుదరలే. అంటే ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాన్ని వైసీపీ ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక ట్రోల్ పదం, పరకామణి చోరీ చిన్న నేరం కదా అన్నదాన్ని కవర్ చేసుకోవడానికి, $9 72,000 ఏంటి అన్నదాన్ని కవర్ చేసుకోవడానికి నానా తిప్పలు పడుతుంది. ఇప్పుడు 40 కోట్ల రూపాయలు టీటీడీకి ఆస్తి రాసిచ్చి కేసు రాజీ పడ్డాడు కదా. అసలు టీటీడీ పెద్దలకు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, సోయున్న ఎవరికి కానీ ఈ 40 కోట్ల రూపాయలు 72,000 దొంగతనం చేసే వ్యక్తికి ఎలా వచ్చాయి అని ఆలోచించాలిగా. ఆలోచించి కదా దేవుడికి రాపించుకోవాల్సింది, రాజీ పడాల్సింది. ఈ 40 కోట్ల రూపాయలు దొంగ సొమ్మే. అసలు వైసీపీ అధికార ప్రతినిధి, నేను పొద్దున ఒక డిబేట్కి వెళ్ళాను. ఆ డిబేట్లో అంటాడు, వైసీపీ అధికార ప్రతినిధి, మళ్ళీ వేరే వాళ్ళు కాదు, దేవుడికి రాసిచ్చింది 14 కోట్లు ప్రభుత్వ లెక్కల ప్రకారం, బహిరంగ మార్కెట్ వాల్యూ అది 100 కోట్లు అంటాడు. నేను 40 కోట్లు అనుకుంటున్నాను, 100 కోట్లు అంటాడు. 100 కోట్ల రూపాయలు ఆస్తున్నోడు
72,000 కక్కుర్తి పడ్డాడంట. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఆ 100 కోట్లు దేవుడి సొమ్మే నొక్కేశాడని అర్థం చేసుకోవాలి మనం. 100 కోట్లు దేవుడి సొమ్ము నొక్కేసిన వ్యక్తిని వెనకేసుకు రావటం, అది చిన్న నేరం కదా అంటాం ఎలా చూడాలి? ఈ దేశంలో ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ఇలా ఓపెన్‌గా ఒక దొంగని సపోర్ట్ చేశాడా? నేను మళ్ళా చెప్తున్నానండి. మీ ఇంట్లో, నా ఇంట్లో దొంగతనం జరగటం వేరు. దేవుడి దగ్గర దొంగతనం జరగటం వేరు. ఎందుకు దేవుడి దగ్గర దొంగతనం జరగటం వేరు అంటున్నానంటే, దేవుడి దగ్గరికి తమ కోరికలు తీరతాయి అనేటువంటి ఒక ఏమంటారు మనోభావాలు పెట్టుకొని వెళ్తారు. దేవుణ్ణి దర్శించుకుంటే పాపాలపై పుణ్యాలు వస్తాయి. మంచి జరుగుతుంది. నా జీవితం దేవుడు ఆశీస్సులు గనక ఉంటే బాగుపడుతుందని పోతారు. పోయినప్పుడు వాళ్ళు సంపాదించిన సొమ్ములో తృణమో పదమో దేవుడికి కానుకగా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఆ డబ్బుతోటి హిందూ ధార్మిక కార్యక్రమాన్ని నడవాలి. ఆ డబ్బులతోటి ఇంకొన్ని దేవాలయాలు డెవలప్ కావాలి. ఇంకొద్దిగా తిరుమల తిరుపతి దేవస్థానం సర్వీసులు పెంచాలి, సేవలు పెంచాలి అనే కారణం చేత దేవుడికి కానుకలు సమర్పిస్తారు. ఆ కానుకలు హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటానికో, దేవుడికి సంబంధించినటువంటి బోధనల్ని ప్రచారం చేయటానికో, దేవాలయాలు కట్టడానికో వాడబడ్డాయనుకోండి, సహజంగా భక్తుడు ఏం ఆశిస్తాడంటే ఆ డబ్బులు మంచి కోసం వాడగలిగితే ఆటోమేటిక్గా ఆ డబ్బులు ఇవ్వటం వల్ల వచ్చే పుణ్యం నాకు వస్తుంది అని భక్తుడు ఆశిస్తాడు. కానీ ఆ డబ్బులు పక్కదారి పట్టాయి అనుకోండి, ఆ డబ్బులు దొంగల చేతిలో పోయిందనుకోండి, ఆ డబ్బు ఇచ్చిన వాడికి పుణ్యం రావటం పక్కన పెట్టేస్తే పాపం వస్తుంది అనేటువంటి ఒక భయం కూడా ఉంటుంది. పుణ్యం కోసం దానం చేస్తారు దేవుడికి. కానీ ఆ డబ్బే పక్కదారి పడితే, కానుకలుగా ఇచ్చిన డబ్బే పక్కదారి పడితే, ఇక్కడ ఇది కీలకంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్. 100 కోట్ల దొంగతనాన్ని చిన్న నేరం అంటాడేంటి జగన్మోహన్ రెడ్డి? అంటే తన మీద 2011లోనే 42,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కాబట్టి 2011 43,000 కోట్లు, 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తుల కేసులు, 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి, సిబిఐ ఈడీ కేసులు 20, 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తు సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి, దాంతో పోల్చినప్పుడు ఈ 100 కోట్లు చిన్నవే కదా అనుకున్నాడా ఏంది నాకు తెలియదు. ఈ 43,000 కోట్ల రూపాయల ఆస్తి విలువ అనేది 2011 నాటి లెక్కండి. ఈనాటి లెక్కల్లో సేమ్ 43,000 కోట్లని ఈనాటి లెక్కలు చూసినప్పుడు ఒక 4-5 రెట్లు ఎక్కువ వేసుకోండి. 2 లక్షల కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. అవి నిజమా కాదో సిబిఐకి తెలియాలి, ఈడీకి తెలియాలి. సరే, అన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఈ 100 కోట్లదే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. మీకు ఇష్టమైతే మాట్లాడండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. కానీ అవమానించే రకంగా మాట్లాడకండి. ఒక దొంగని ఓపెన్గా వెనకేసుకు రాకండి. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా, దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్ అయిన పార్టీలు కొన్ని వేలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు తన పర్ఫార్మెన్స్ చూపించుకున్న పార్టీలు కొన్ని వందల్లో ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలుస్తున్న పార్టీలు ఈ దేశంలో కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇలా ఓపెన్గా అయితే దొంగను సమర్థించడం నేను చూడలే గతంలో. ఓపెన్గా చిన్న దొంగతనమేగా, పెద్ద దొంగతనం అది కూడా దేవుడి దగ్గర జరిగిన దొంగతనం. అసలు ఈ కేసును వైసీపీ ఎలా హ్యాండిల్ చేసిందో చూడండి. ఫస్ట్ కేసు పెట్టడమే పిట్టి కేసు పెట్టింది, చిల్లర దొంగతనాలు పెట్టే కేసు పెట్టింది, స్టేషన్ బెయిల్ వచ్చే కేసు పెట్టింది, క్రిమినల్ నేరాన్ని చిన్న నేరంగా చూపించే ప్రయత్నం చేసింది. తర్వాత అతను విచారించే కొద్దీ అతను కేవలం 72,000 దొంగ కాదు, అంతకు మించిన దొంగని అర్థం చేసుకున్నట్టున్నారు. అతనితో రాజీ పట్టం మొదలెట్టారు. లోక్ అదాలత్లో రాజీ పడ్డారు. మరి ఎలా రాజీ కుదిరిచ్చారు? మళ్ళా చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా రాజీ కుదిరిచ్చారు. మామూలుగా ఒక వ్యక్తి దేవుడికి ఆస్తి రాసి ఇవ్వాలి అంటే ముందుగా పేపర్ యాడ్ ఇవ్వాలి. ఇది నా ఆస్తి, దీన్ని నేను దేవుడికి రాసిస్తున్నాను, ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా చెప్పగలరని ముందు పేపర్ యాడ్ ఇచ్చుకోవాలి. ఎందుకు? ముందు ఆస్తి ఇచ్చే ముందు నేను ఒక ఆస్తిని దేవుడికి ఇస్తున్నాను అంటే అది ముందు నా ఆస్తి అని నేను నిరూపించుకోవాలి. ఎలాంటి అభ్యంతరాలు లేదని నిరూపించుకోవాలి. రేపు ఎవరైనా వచ్చి అది కార్తీక ఆస్తి కాదండి, మా ఆస్తిని కార్తీక్ దేవుడికి రాసిస్తున్నాడు, అసలు సంబంధం లేని ఆస్తిని అతను రాసిస్తున్నాడు,
అని ఎవరు కంప్లైంట్ చేయొద్దు. లేదు ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించుకుని దాన్ని దేవుడికి రాసిస్తున్నాడు అని ఎవరు చెప్పొద్దు. ఒక్కసారి దేవుడి చేతిలోకి ఆస్తి పోయిన తర్వాత లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు. లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు. కాబట్టి నిబంధన ప్రకారం మాత్రమే దేవుడికి ఆస్తి రాసివ్వాలి. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పేపర్ యాడు లేదు, నెల సమయం లేదు, సమయం లేదని ఒక కారణాన్ని పెట్టేసి తీర్మానం చేసేసి ఆస్తి రాపించేసుకున్నారు. నిబంధనలన్నీ పక్కన పెట్టి ఆస్తి రాపించుకున్నారు. ఎందుకు అంత ఆతృత ఏంటి? సమయం లేకపోవటం ఏంటి? అసలు సమయం ఎవరికి లేదు? సమయం ఎవరికి లేదు? ఆ రోజు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారికి లేదా? అంతకుముందు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి లేదా? ఆనాడు టీటీడీ అదనపు ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి గారికి లేదా? ధర్మారెడ్డి గారిని అక్కడ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సమయం లేదా? టీటీడీ పాలక మండలికి లేదా? లేదంటే దేవుడికి లేదా సమయం? ఎవరికి లేదు సమయం? సమయం లేకపోవడం ఏంటి అసలు? అంత ఆతృత ఏముంది అసలు అక్కడ? అది చిన్న ఆస్తి కాదు, చాలా పెద్ద ఆస్తి. ఆస్తి ఎలా వచ్చిందో కూడా తెలుసుకోకుండా, అది ఎవరి ఆస్తితో కూడా తెలుసుకోకుండా ఉన్న ఫలానా రాపిచ్చేసుకొని కేసును రాజీ పట్టడం అంటే మనం దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ క్లియర్గా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా హిందువుల్లో ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఓపెన్గా దొంగతనం కనపడిన తర్వాత కూడా ఇంకా దీన్ని సమర్థించే పని చేయటం అంటే ఇది దేవుడి మీద, ఇంకా నేను దేవుడి మీద వైసీపీ ఎలాంటి వైఖరి కలిగి ఉంది అంటే దేవుడి మీద భయము భక్తి లేని వాళ్ళు ఇలా చేస్తారు. అవునా కాదా? సగటు వైసీపీ కార్యకర్త కూడా ఆలోచించుకోవాలి. క్లియర్గా నేరం కనపడుతుంది, క్లియర్గా నేరం కనపడుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో.